నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్క్రిప్ట్ లేకుండా సొంతంగా ప్రసంగం చేయడం ఇప్పటి వరకు చూడలేదు. అధికారంలో ఉండగా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని తన బలహీనత బయటపడకూడదని ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. బహిరంగ సభలలో అయితే విలేకరుల ప్రశ్నలు వేయరు కనుక తడపడాయిస్తూనో స్క్రిప్ట్ చూసుకుని ప్రసంగం పూర్తి చేయడం సులువు. అందుకే ఆయన బటన్ నొక్కుడు సభలలో ప్రసంగాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోయేవి. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఇప్పటి వరకు ఆయన 2 సార్లు బయటకు వచ్చారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయి నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి ఒకసారి, వినుకొండలో హత్యకు గురైన జిలానీ కుటుంబాన్ని పరామర్శించడానికి రెండోసారి ఆయన బయటకు వచ్చారు. ఆ 2 సార్లు కూడా అనివార్యంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చింది. నెల్లూరు జైలు వద్ద ఆయన ప్రసంగం చేసి విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇక వినుకొండలో మాత్రం మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆయన విసుక్కున్నారు. ప్రసంగిస్తుండగా ప్రశ్నించడం ఏమిటని చిరాకు పడ్డారు. అలా ప్రశ్నలు వేస్తే తన ప్రసంగం ఫ్లో దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిన్నపాటి ఆటంకానికే ఆయన ప్రసంగిస్తున్న విషయం ఏమిటో మర్చిపోయారు. చదువుతున్న స్క్రిప్టులో ఎక్కడ ఆపేనో గుర్తుకు రాలేదు. బుర్ర గోక్కున్నారు, కంగారు పడిపోయారు. పక్కనున్న వారు అందిస్తే అప్పుడు ప్రసంగాన్ని పునఃప్రారంభం చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.